खबरदार खबरदार जोड़ो भारत जोड़ो भारत जोड़ो भारत जोड़ो राहुल गांधी का नायकत्व वर्धिल्लाले राहुल गांधी का नायकत्व वर्धिल्लाले राहुल गांधी का नायकत्व वर्धिल्लाले वर्धिल्लाले नरेंद्र मोदी डाउन 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 कांग्रेस हाय कांग्रेस जय कांग्रेस मोदी को हटाओ देश को बचाओ मोदी को हटाओ देश को बचाओ देश को बचाओ देश को बचाओ देश को बचाओ खबरदार खबरदार डाउन 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 नहीं चलेगी नहीं चलेगी मोदी को हटाओ देश को बचाओ मोदी को हटाओ देश को बचाओ बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद बजट तेलंगाना కింద న్యాయమా తెలంగాణ కింద న్యాయమా ఖబర్దార్ ఖబర్దార్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మక్కూరుట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అటు ధర్మపురి కానీ కోరుట్ల కానీ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మా మహిళా సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులకు ఒకసారి దయచేసి ఎక్కువ టైం తీసుకోకుండా ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటాడు. అదేవిధంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉంటాడు. అంటే ఈ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులుగా ఉండే మన రాష్ట్రానికి ఒక పైసా రాదు. మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు. ఒకటే మాట మాట్లాడతారు, మనమందరం పొద్దున్న లేసే దేవుని దండం పెట్టుకుంటాం కదా, ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ₹1 పేదవాళ్ళకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ 2014 నుంచి ఈ రోజు వరకు ఏది కూడా అమలు చేయలేదు. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి బయట దేశంలో ఉన్నటువంటి మన దేశంలో నల్లధనాన్ని పట్టుకొస్తా నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి అకౌంట్లో పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షలు ఇస్తా, అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడిండు. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, మన ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కరు ఇష్యూలో కూడా అండగా ఉండకుండా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో పట్ల ఏదైతే కేంద్ర తెలంగాణ విభజనలో ఇచ్చినటువంటి మాట కూడా ఇప్పటివరకు అమలు కానిటువంటి దుస్థితి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటారంటే, ఏమైనా ఎన్నికలు వచ్చినా ఇంకేదైనా అవకాశం వస్తే ఆ దేవుడు రాముని పేరు చెప్దాం, ఇంకేదైనా దేవుని పేరు చెప్దామన్న తప్ప పేదవాళ్ళకి ఎక్కడ కూడా అండగా ఉన్నటువంటి దాఖలాలు లేవనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి ఈరోజు నిన్న మధ్యాహ్నం 12 గంటలకు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక మాట పిలిపినియంగానే పిసిసి అధ్యక్షుడి యొక్క ఆలోచన పరంగా ఈరోజు జిల్లాలో అమలు చేసే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండలు లెక్క చేయకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్క మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రాంతానికి చెందిన అభివృద్ధి పనులకు సంబంధించి 0 బడ్జెట్ అంటే సాధారణంగా కల్పించేటువంటి యొక్క గ్రాంట్స్ తప్ప ప్రత్యేకంగా ఏదైతే ఏ విధమైనటువంటి నిధులు కేటాయింపు చేయలేకపోవడం పట్ల వీళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతుందో వీళ్ళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులైనటువంటి మిత్రులు అడ్లూరు లక్ష్మణపూర్ గారి నాయకత్వంలో ఏదైతుందో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం,
ఇందులో పంచుకుంటున్నటువంటి మిత్రులు జీవాని కృష్ణారావు గారు కానివ్వండి, అసలు మా మహిళా కాంగ్రెస్ నాయకురాలే కానివ్వండి, మా ముఖ్యంగా యువజన కాంగ్రెస్ మిత్రులు సహోదరులు, అల్పసంఖ్యాక వర్గాల వారని చెప్పంటూ నేను ఇతర వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని తెలపడం అనేది ఇది ఒక విధంగా భారత ప్రభుత్వం ఎన్డీఏ మోడీ గారికి కళ్ళు తెరిపించడానికి అని చెప్పి మనం చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏమాత్రం దేశజాలకు పోకుండా, సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటే మన విజ్ఞప్తులు నివేదించడానికి కొద్దిగా ఇంకా ముందు అవుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏమాత్రం భేషజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రధానమైన భావనతో ఏదైతుందో 1,60,000 కోట్ల మరి నిధులు సమకూర్చబడే విధంగా వివిధ ప్రాజెక్టులు సమకూర్చడం జరిగిందని చెప్పండి. ఇవాళ భారత ప్రధాని మోడీ గారు ఏమనంటే నమో గంగాని గంగా నది ప్రక్షాళన చేయటం మంచి కార్యక్రమం చెప్పండి. దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టబడ్డట్టయితే కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు అంతటికి కూడా మనకు త్రాగునీరు సాగునీటి కొరకు వినియోగపడుతున్న భావనతో ప్రతిభ సమర్పిస్తే మరి దానికి సంబంధించిన నిధులు సమకూర్చమని చెప్పండి. ఇది తిరుమల రీజనల్ రింగ్ రోడే కానివ్వని చెప్పంటూ నేను వీళ్ళ మెట్రో రైల్ ఆనాడు యూపీఏ ప్రభుత్వ పెద్దలు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉండగా పట్టణ శాఖ మంత్రులుగా హైదరాబాద్ నగరానికి